హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదేంటంటే మేము ట్రిప్కి వెళ్ళే ముందు చాలా బ్రేక్స్ పడ్డాయి గైస్. అండ్ ఆ రోజు వర్క్ చేసుకొని ట్రిప్కి వెళ్తామో లేదో అన్న దాంట్లో ఉన్నాము. మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉండే. అండ్ వి రీచ్డ్ ద ఎయిర్పోర్ట్. అండ్ అక్కడ నుంచి అక్కడ ఉన్న ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకొని బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఫ్లైట్లో కూర్చున్నాము. అండ్ చూడండి, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందర మళ్ళీ పట్టుకొని రాదే రాదే అని స్టార్ట్ చేసాము. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మాకు సన్ రైజ్ వ్యూ చూడాలని ఉండే, బట్ మేము అది మిస్ అయ్యాం. అండ్ మేమైతే ఢిల్లీలో దిగిపోయిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం గైస్. ఐ డోంట్ నో హోటల్ ఎలా ఉంటుందో, ఎందుకంటే వాళ్ళని ప్రీ బుకింగ్ చేసుకున్న తర్వాత కాల్ చేసినా కూడా కాంటాక్ట్ అవ్వలేదు వాళ్ళు. సో అస్సలు ఏం తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి హోటల్ బుక్ అయిందా లేదా, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాము. రూమ్స్ అయితే గైస్ ఆన్లైన్లో చూపించిన దానికి ఇక్కడ చూపించిన దానికి చాలా డిఫరెన్స్ ఉండే. బట్ ఎనీవేస్ ఓకే అనిపించింది మాకు. కానీ ఫొటోస్కి ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్ ఉండే. అండ్ మేమైతే అదే రూమ్ చూపిస్తున్నాం మీకు, అది ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ వాష్రూమ్ కూడా ఓకే బాగుంది, అన్నీ వర్క్ అవుతున్నాయి. అండ్ పడుకున్నాం గైస్. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అయ్యేసరికి ఒక 5 hours పడుకొని ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయిపోయాము షాపింగ్ కోసం అని. సో నేను రెడీ అవుతున్నాను అండ్ సుమన్ ఆల్సో గట్ రెడీ. సో ఇప్పుడైతే మేము క్యాబ్స్ ఇక్కడ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి, అందుకని చెప్పి ఆటోలో వెళ్దాము. క్యాబ్స్ కూడా బుక్ అవ్వలేదు సో ఆ టైంకి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద క్యాబ్. మీన్ వైల్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. సో మేమైతే ఆటోలో స్టార్ట్ అయిపోయాం గైస్. అక్కడ నిజంగా ఎండలేదు గైస్ ఎక్కువ. అండ్ ఇప్పుడు కూడా వింటర్లో లాగే ఎంత చలి ఉండే, అసలు హూడీస్ వేసుకుంటున్నారు అందరూ. మేమేమో కాటన్ డ్రెస్సులు తీసుకొని వచ్చాము మొత్తం, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయేమో అని చెప్పి. అండ్ ఢిల్లీలో చాలా బాగుంది, ట్రాఫిక్ కూడా హ్యూజ్ ఉండే. అండ్ మేమైతే రీచ్ అయిపోయాం సరోజినీ మార్కెట్కి. అండ్ అక్కడ చాలా వెస్ట్రన్ వేర్ అవి ఇవి ఉంటాయని చెప్పి విన్నా, సో అందుకే ఇక్కడికి వచ్చాం. సుమన్కి అయితే ఫుల్ బాధ అనిపిస్తుండే, బాయ్స్ కోసం ఒక్క షాప్ కూడా లేదు, అన్ని గర్ల్స్ కోసమే అని చెప్పేసి అంటున్నాడు. సో మేము ఫస్ట్ అయితే వెళ్ళగానే మోమోస్ తిన్నాం గైస్, ఎందుకంటే చండాలంగా ఉండే బ్రేక్ఫాస్ట్ మాకు. అస్సలు మేము ఎక్కడ ఏం తినాలో కూడా అర్థం కాలేదు. బట్ స్ట్రీట్ ఫుడ్కి వచ్చిన తర్వాత అండ్ మోరోవర్ మనం ట్రావెల్ చేయాలి కాబట్టి సో కొంచెం హెల్దీ ఫుడ్డే తీసుకుంటే బెటర్ అని చెప్పేసి మోమోస్ తీసుకున్నాము అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాము. అండ్ చూడండి, ఇక్కడ బాయ్స్ కోసం అయితే టీషర్ట్స్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్లో, బట్ తనకి నచ్చలేదు. అండ్ కాటన్ కుర్తీస్ అయితే షార్ట్ కుర్తీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఢిల్లీలో ఎవరిని చూసినా అవే వేసుకుంటున్నారు. సో ఇట్లా ఎంబ్రాయిడరీ కుర్తీస్, సో అలా చాలా టైప్స్ ఆఫ్ కుర్తీస్ ఉన్నాయి. నేనైతే నాకు కావాల్సినవి కొంచెం ట్రెడిషనల్ వేర్ కాబట్టి అవే చూసాను అండ్ అవే పాసిబుల్ అయితే వీడియో తీసుకున్నా. సో సరోజినీ మార్కెట్ పక్కనే ఒక చిన్న పార్క్ ఉంది గైస్. సో అక్కడ కాసేపు కూర్చొని చిల్ అయ్యాము. మళ్ళీ అక్కడ నుంచి డౌన్ టౌన్, ఇక్కడ ఏంటంటే అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఉందన్నమాట. సో అదే డౌన్ టౌన్. అండ్ ఇక్కడైతే ఎవరు డాన్స్లు ఇస్తూ అట్లా చాలా ఉండే ఇక్కడ ఆన్ ద వేలో. అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మాకు అసలు ఢిల్లీలో తిరుగుతామనే ఫీలింగే లేదు. ఏదో లోకల్ హైదరాబాద్లో ఎంత హ్యాపీగా ధైర్యంగా ఉంటామో సో అట్లనే ఉంది మాకు. అండ్ అక్కడ నుంచి మేము డౌన్ టౌన్కి వెళ్ళిపోయాం గైస్. ఇదే మెట్రో అనమాట, అండర్ గ్రౌండ్ మెట్రో. ఇక్కడే గేట్స్ ఓపెన్ అవుతాయి మనకి. చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పి నవ్వుకుంటున్నాం మేమిద్దరము. అండ్ గైస్ లిటరల్గా చెప్పాలంటే ఒకసారి రైట్ సైడ్ ఓపెన్ అవుతున్నాయి డోర్స్, ఒకసారి లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతున్నాయి డోర్స్, అసలు ఎట్ ఓపెన్ అవుతున్నాయి కూడా అర్థం కావట్లేదు. హైదరాబాద్ మెట్రోకి ఇక్కడ చాలా డిఫరెంట్ ఉండే. అండ్ మేమైతే నెక్స్ట్ జన్పత్ మార్కెట్కి రీచ్ అయిపోయాము, ఎందుకంటే అక్కడ ఒక హోటల్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో షాపింగ్ చాలా బాగుంటుందని విన్నా. అండ్ ఎవరికైనా మ్యాగజైన్స్ ఇంకా బుక్స్ కావాలంటే ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకి కుర్తీసే ఉన్నాయి గైస్. ఇక్కడ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఇప్పుడు రీసెంట్గా నేను నేర్చుకుంటుంది ఇవే అనమాట ఫ్యాషన్ డిజైనింగ్లో. సో అవి కూడా డిమాండ్ ఎంత ఉంది ఏంటనేది అర్థమైంది నాకు. ఇక్కడ మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ కుర్తీసే ఉన్నాయి. సో నాకు ఏదైతే నేను నేర్చుకుంటున్నానో అవే మార్కెట్లో ఎట్లా ఉన్నాయనేది చూడడం ఇట్ వాజ్ ఏ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. అండ్ అక్కడ నుంచి కుర్తీస్, హోలీ టైం కాబట్టి చాలా వైట్ ఫ్రాక్స్, వైట్ కలర్వి చాలా అమ్ముతున్నారు అనమాట.
అండ్ షాల్స్, మా అత్తయ్య కోసం ఒక షాల్ తీసుకున్నా గైస్, ఎందుకంటే ఆమె ఎప్పటి నుంచో అడుగుతుండే, మంచిది దొరకలేదు నాకు, సో ఇక్కడ తీసుకున్నా. అండ్ ఇక్కడ ఏంటంటే ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్స్ ఉంటాయి మనకి, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్ అండ్ డాండియా డ్రెస్సెస్ అన్నీ పర్చేస్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చూస్తున్నా ఏమైనా బ్యాగ్స్ ఇట్లా ట్రెడిషనల్ ఎథ్నిక్ వేర్ అప్పుడు ఏమైనా వేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా అని చెప్పి. అండ్ ఇక్కడైతే నాకు ఏం అంత సెట్ అవ్వలేదు, నాకు సెట్ అవ్వవు అనిపించింది. అండ్ ఒక హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్యాగ్ తీసుకున్నా గైస్, అండ్ ఐ లవ్ దట్. ఇంకా చూస్తున్నా ఏమైనా మంచిగా ఉంటాయేమో అని చెప్పి. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ ఈ ఆంటీ కూడా ఇంగ్లీష్లో ఎంత బాగా మాట్లాడుతున్నారో గైస్, మనకంటే ఫ్లూయెంట్ ఉంది వాళ్ళ ఇంగ్లీష్ చెప్పాలంటే, ఎందుకంటే అక్కడ ఫారినర్స్ వస్తారు కాబట్టి. సో వాళ్ళందరితో వీళ్ళు ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ అవుతున్నారు. అండ్ నేను ఆంటీతో మాట్లాడుతున్నాను అనమాట, మీరే చేస్తారా హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ అని. సో ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. అండ్ డైబుల్ ఫ్యాబ్రిక్స్ వైట్ చాలా నచ్చాయి నాకు. అండ్ నాకు బర్త్డేకి ఇంకా చాలా మార్చ్లో చాలా ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. సో అట్లీస్ట్ ఒక 2-3 ఈవెంట్స్ కన్నా ఇక్కడే అవుట్ఫిట్స్ తీసేసుకుందాం అనుకున్నా. అండ్ నాకు పింక్ కలర్ టాప్ చాలా నచ్చింది, కానీ నాకు ఇట్లాంటివి చాలా ఉన్నాయి, సో అందుకే నేను పక్కన పెట్టేసా. అండ్ ఇంకా ఏమైనా ఇట్లా ఐ క్యాచింగ్ లాగా ఉంటాయేమో అని చూస్తున్నా. ఇక్కడైతే నాకు వైట్ ఫ్రాక్స్ చాలా నచ్చాయి గైస్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. హోలీకి ఇట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి, కానీ ఇట్లా 1000 రూపీస్ డ్రెస్ వేసుకొని కలర్స్తో ఖరాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకని చెప్పి నేను తీసుకోలే, బట్ ఐ జస్ట్ లవ్ దిస్ ఫ్రాక్స్. అండ్ తర్వాత ఇక్కడ సిల్వర్ జ్యువెలరీకి వచ్చాము. రీసెంట్గా ఏంటంటే ఇట్లా సింపుల్గా చాలా అంటే లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ రావట్లేదు, బట్ ఇక్కడైతే ఉన్నాయి కొన్ని చూసా, కానీ టూ మచ్ ప్రైస్ చెప్పాడు గైస్, సో అందుకే మేము వదిలేసాము. దాని తర్వాత ఇండియా గేట్ వెళ్దాము అని చెప్పి వెళ్తే అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందంట. సో అలా మా డే 1 వ్లాగ్ ఎండ్ చేస్తున్నాము. అండ్ దాని తర్వాత రూమ్కి వెళ్ళేసి పడుకున్నాం గైస్. సో ఇంకా కమింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, సో కీప్ వాచింగ్ మై ఛానల్. బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.